ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2Bలో మనకి ఫస్ట్ చాప్టర్లో ఒక టాపిక్ మీద సర్కిల్స్ అనే చాప్టర్లో ఈ టాపిక్ మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ అడుగుతుంటారు. సో దాంట్లో ఎలా చేయాలో చూద్దాం. సో మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమంటారు, బట్ మనకి సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చుంటారు. సో దీన్ని మనం ఏగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండ్ దీన్ని బీగా అనుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీ ఈజ్ ఈక్వల్ టు -3. సో రేడియస్ అనేది ఆర్, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో సొల్యూషన్లోకి వస్తే మనం ఒక ఈక్వేషన్ అంటే ఒక ఫామ్లో మనకు తెలిస్తే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో x minus a whole square plus y minus b whole square is equal to r square is a formula. సో మనం a వాల్యూ, b వాల్యూ అండ్ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అండ్ x minus 2 whole square ప్లస్ y minus ఆఫ్ b వాల్యూ ఎంత -3 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో +3 whole square is equal to r square అంటే 4 square. సో a minus b whole square అండ్ a plus b whole square సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో a square అంటే x square ప్లస్ 4 minus 4x ప్లస్ y square ప్లస్ 9 ప్లస్ 6y is equal to 4 square అంటే 16. సో మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే x square ప్లస్ y square మైనస్ 4x ప్లస్ 6y. సో 4 ప్లస్ 9 ఎంత 13 ప్లస్ 13 ప్లస్ 16 యువతలకు వస్తే -16. సో మనకి ఫైనల్గా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి x square ప్లస్ y square మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 13 మైనస్ 16 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.